ప్రార్థన చేసుకుందామండి. కృపగల దేవా నీకే స్తోత్రం. మరొకసారి ఉదయకాలం నీ సన్నిధిలో ప్రార్థించడానికి, వాక్యాన్ని ధ్యానించడానికి నువ్వు చూపుతున్న మహాకృపను బట్టి నేను స్తుతిస్తున్నాం, ఘనపరుస్తున్నాం. యేసయ్య ఉదయకాలం ప్రార్థనలో ఏకీభవించిన వారిని, వాక్యాలు నీ మాటలు వింటున్న వారిని నీవే దీవించి ఆశీర్వదించమని యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు. ఉదయకాలం యొక్క దేవుని మాటలు వింటున్న మీ అందరికీ కూడా యేసయ్య నామంలో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతి రోజు ఇలాగ దేవుని యొక్క మాటలు ఆసక్తిగా వింటున్నారు. నిశ్చయముగా దేవుడు తన వాక్కు ద్వారా మిమ్మల్ని అందరినీ బాగు చేయనుగాక. తన మాటలను పంపించి దేవుడు నిశ్చయంగా మిమ్మల్ని ఆదరించునుగాక. తన మాటల ద్వారా మిమ్మల్ని ప్రభువు నిశ్చయంగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందామండి. హగ్గై రాసిన పుస్తకంలో 2వ అధ్యాయం 5వ వచనంలో మనం చదువుకున్నట్లయితే, నా ఆత్మ మీ మధ్య ఉన్నది కనుక భయపడకండి అని ఈరోజు ఈ ఉదయకాలం ఈ హగ్గై పుస్తకం 2వ అధ్యాయం 5వ వచనంలో మనం చదువుకున్నాము. దేవుని ఆత్మ మన మధ్య ఉన్నది కనుక మనం భయపడకూడదని ఉదయకాలం దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది. దేవుడు మన మధ్యలో ఆత్మరూపిగా సంచరిస్తున్నాడని బైబిల్ సెలవిస్తుంది. ప్లేయర్ మనం చూసినట్లయితే యేసుక్రీస్తు లోకానికి శరీరధారిగా వచ్చి ఆయన మరణించి పునరుద్ధారుడై తిరిగి లేచి వెళ్ళిపోయిన తర్వాత దేవుడు తన ఆత్మను పంపించి ప్రతి ఒక్కరిని కూడా బలపరుస్తున్నాడు. ఆ సంగతి పరిశుద్ధ గ్రంథాల లేఖనాల్లో మనం చూస్తూ ఉంటాం ప్లేయర్. ఒకరోజు యేసుక్రీస్తు తన శిష్యులతో మాట్లాడుతూ, ఇదిగో నేను మరణిస్తాను, తిరిగి పునరుత్థానుడై తిరిగి వెళ్ళిపోతారు తండ్రి ఎద్దకని చెప్పినప్పుడు శిష్యులందరూ భయపడతారు. అయ్యా నీవు మమ్మల్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోతా ఎలాగని ఆందోళన చెందినప్పుడు దేవుడు అంటారు, మీరు భయపడకండి, ఇదిగో నేను తండ్రి దగ్గరికి వెళ్తాను, కానీ మీ అద్దెకు మరలా నేను ఆదరణకర్తను పరిశుద్ధాత్మను పంపిస్తాను, అతడు మిమ్మల్ని బలపరుస్తాడు, అతడు మిమ్మల్ని నడిపిస్తాడని యేసయ్య చెప్పినట్లుగానే ఆయన పునరుత్థానుడై తిరిగి వెళ్ళిపోయిన తర్వాత అపోస్తల కార్యాలు మనం చూసినట్లయితే పెంతెకోస్తు పండుగ దినమందు శిష్యులందరూ కలిసి ఒక గదిలో కూర్చుని ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ వాళ్ళని కమ్ముకున్నట్లు, దేవుని ఆత్మ చేత వాళ్ళు బలపరచబడినట్టు, నింపబడినట్లుగా మనం చూస్తూ ఉంటాం పిల్లలు. ఎందుకంటే శిష్యులందరూ కూడా దేవుని ఆత్మ చేత నింపబడలేనప్పుడు, యేసుక్రీస్తుతో ఉన్నప్పుడు వాళ్ళు భయపడేవారు. ప్రతి చిన్నదానికి పెద్దదానికి భయపడేవారు, ఆందోళన చెందేవారు. కానీ ఎప్పుడైతే దేవుని ఆత్మ చేత నింపబడ్డారో వాళ్ళ ద్వారా దేవుడు అద్భుతమైన కార్యాలు, ఘనమైన కార్యాలు జరిగించినట్లుగా మనం అపోస్తల కార్యాల్లో చూస్తామండి. పేతురు ఆ శిష్యులు అందరూ కూడా ఎంతో భయపడేవారు. కానీ ఆ అపోస్తల కార్యంలో ఆ 2వ అధ్యాయంలోకి మనం చూసినట్లయితే ఎప్పుడైతే దేవుని ఆత్మ చేత నింపబడ్డారో వాళ్ళు ధైర్యంగా యేసుక్రీస్తు యొక్క రక్షణ గురించి చెప్పడం ప్రారంభించారు. నశించిపోతున్న వారి గురించి ఎప్పుడైతే వాళ్ళు ప్రకటించడం ప్రారంభించారో ఒక్క ప్రసంగానికే వాళ్ళు 3,000 మంది మార్చబడినట్లుగా మనం చూస్తూ ఉంటాం. కనుక ఈరోజు దేవుని వాక్యం వింటున్న, దేవుని మాటలు వింటున్న వీళ్ళందరూ కూడా మనం భయపడవలసిన అవసరం లేదండి. మనతో దేవుని ఆత్మ మనలో ఉంటుంది. దేవుని ఆత్మ మనలో సంచారం చేస్తుంది. దేవుని ఆత్మ మనల్ని నడిపిస్తుందండి. మనం ఎటు వెళ్ళాలో, ఎటువంటి కార్యాలు చేయాలి, దేవుని ఆత్మ చేత మనం నడిపించబడతాం. కనుక అయితే దేవుని ఆత్మ చేత మనం నడిపించబడాలని ప్రార్థన చేసుకున్నట్లయితే దేవుడు మన ఆత్మను మనకు తోడుగా ఉంచుతాడు. ఆత్మ చేత నింపబడతాం. కనుక ఉదయకాల సమయంలో దేవుని మాటలు వింటున్న ప్రియులు, సమస్యలు ఉన్న, ఇబ్బందులు, కష్టాలు ఉన్న భయపడకండి. దేవుడు మాకు చూడట్లేదని భయపడడం అవసరం లేదండి. దేవుని ఆత్మ మనందరినీ కూడా నడిపిస్తారు. ఆయన మనతో ఉండి మనల్ని నడిపించి దేవుడు కనుక దేవుని యొక్క ఆత్మ ద్వారా మనం నడిపించబడదాం. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాలం మనందరికీ అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్.